మొన్న 'ఆంధ్రజ్యోతి' ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. తిరుమలలో చాలా కుంభకోణాలు బయటకొస్తున్నాయి. అందులో ఏదైతే పట్టు వస్త్రం కప్పుతారో అతిథులు వచ్చినప్పుడు ఏదైతే శాలువా కప్పుతుంటారో అది రూ. 400, 500 వచ్చేటటువంటి దాన్ని రూ. 1300 చొప్పున కొన్నారు. అలాగ మోసం చేశారు అన్నటువంటిది. దాని మీద విచారణ జరుపుతున్నారన్నట్టు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌ని ఈవేళ విలేకరులు ప్రశ్నించినప్పుడు తిరుమలలో జరిగినటువంటి అనేక అవకతవకలకు సంబంధించి విచారించాలని కూటమి ప్రభుత్వం వచ్చి ఆదేశించింది. అవే ఇప్పుడు అమలవుతున్నాయి. అందువల్లనే ఈ విషయాలు వెలుగులోకొస్తున్నాయి అన్నటువంటి పాయింట్ చెప్తూ గత ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగిందన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో పరకామణి ఉదంతంలో ఏదైతే ఒక $8 నోట్లు దాంట్లో 70,000కి సంబంధించినటువంటి కేసు చిన్న కేసు అంటూ పవన్ అన్న దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రైస్తవ సంస్థలకు సంబంధించి జగన్ మతానికి సంబంధించి కనుక జరిగితే ఒప్పుకునే వాళ్ళ అట్లాగా అన్నటువంటి ప్రశ్న రైట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి సనాతన ధర్మం అంటే చిన్నదిగా కనబడుతుంది. దీంట్లో ప్రతిదాని విషయంలో కూడా కాంప్రమైజింగ్ నేచర్ అనేది సరికాదు. ఖచ్చితంగా ప్రజలు స్పందించాలి ఈ విషయం మీద అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. వరుసగా స్కాములు బయటపడుతున్నదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక విచారణ వల్లనే హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాలను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.